హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది. మీరు వెంటనే అయితే అప్లై చేసుకోగలుగుతారు. ఈరోజైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 3 కొత్త నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసింది. ఈ పొజిషన్స్ అన్నిటికీ ఎవరెవరు అప్లై చేయాలి, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారో చూద్దాము. అలాగే మేము ఏపీఎస్ఎస్డిసి కండక్ట్ చేసే జాబ్స్ డ్రైవ్ ప్రతి ఒక్కటి మీకు వీడియో రూపంలో అందిస్తున్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏది మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇప్పుడైతే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఇది ఫస్ట్ నోటిఫికేషన్. స్కిల్ ఏపీ ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఈ పొజిషన్స్ అన్నీ ఎవరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే అపోలో ఫార్మసీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ జాబ్ రోల్ చూడండి, ఫార్మసిస్ట్ పొజిషన్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎంఫార్మసీ, బీఫార్మసీ, డిఫార్మసీ విత్ పీసీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. జెండర్ అయితే వచ్చేసి మేల్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే వచ్చేసి 18 to 30 years మధ్యలో అయితే ఉండాలి. శాలరీ వచ్చేసి 10,000 to 15,000 ప్లస్ ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి, ఇక్కడ 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే వచ్చేసి విర్చువల్ ఇంటర్వ్యూ బై హెచ్ఆర్, అంటే మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్ అయితే వచ్చేసి 15 days ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి భీమవరం అండ్ కాకినాడ అపోలో హాస్పిటల్ అండ్ వైజాగ్ అపోలో హాస్పిటల్స్ అండ్ అవుట్లెట్స్లో అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది. బెనిఫిట్స్ అయితే వచ్చేసి పిఎఫ్, ఈఎస్ఐ ప్లస్ శాలరీ బోనస్ అండ్ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్, అంటే మీ పెర్ఫార్మెన్స్ బట్టి అయితే యాన్యువల్ ఇంక్రిమెంట్ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఒక నోట్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఎట్ విర్చువల్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అయితే ఉండాలి. అంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీకైతే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండి మంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ అయితే ఉండాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎండింగ్ డేట్ చూడండి, 14/7/2021 అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇచ్చారు. నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. మీకు ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చేసి 16/7/2021 అయితే ఉంటుంది. అలాగే రిపోర్టింగ్ టైం అయితే వచ్చేసి 10 o'clock అయితే ఉంటుంది. ఇక్కడ ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడైతే అప్లికేషన్ ఫామ్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇది అఫీషియల్ ఏపీఎస్ఎస్డిసి రిక్రూట్మెంటు. ఇక్కడ అప్లై ఉంది చూడండి, అప్లై బటన్ అయితే క్లిక్ చేయండి. అప్లై బటన్ క్లిక్ చేయడంతో మీకైతే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ నేమ్, ఆధార్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాస్, ఆర్ యూ ట్రైన్డ్ విత్ ఏపీఎస్ఎస్డిసి, ఆర్ యూ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 18 ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది. సో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ అని అయితే ఏం మెన్షన్ చేయలేదు, అంటే ఫ్రెషర్ కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ, అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి స్కిల్ ఏపీ ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, చెన్నై, హిటాచి ఆటోమోటివ్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. జాబ్ రోల్ అయితే వచ్చేసి ట్రైనీ అసోసియేట్ పొజిషన్స్. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఇన్ ఇంజనీరింగ్, మెకానికల్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది. జెండర్ అయితే వచ్చేసి ఓన్లీ ఫీమేల్ మాత్రమే అప్లై చేయాలి ఈ పొజిషన్స్కి. ఏజ్ అయితే వచ్చేసి 18 to 22 years మధ్యలో ఉండాలి. పాస్ అవుట్ ఇయర్ అయితే వచ్చేసి 2019, 2020 వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఇచ్చారు. శాలరీ అయితే వచ్చేసి 12,329 రూపీస్ నుంచి 13,440 per month అయితే ఇస్తారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే వచ్చేసి 50 ఉన్నాయి. ఇక్కడ షిఫ్ట్స్ టైమింగ్ వచ్చేసి 3 shiftsలో అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది.
ఫస్ట్ షిఫ్ట్ అయితే వచ్చేసి 7:30 నుంచి 4 వరకు అయితే ఉంటుంది. 4 నుంచి 12:30 AM వరకు అయితే సెకండ్ షిఫ్ట్. థర్డ్ షిఫ్ట్ అయితే వచ్చేసి 12:30 AM నుంచి 7:30 AM వరకు అయితే థర్డ్ షిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే వచ్చేసి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ అయితే వచ్చేసి హిటాచీ ఆటోమోటివ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై అయితే ఉంటుంది. మార్క్స్ సెక్యూర్డ్ వచ్చేసి 55% అండ్ అబోవ్ మార్క్స్ త్రూఅవుట్ కెరియర్ అయితే ఉండాలి. ఇక్కడ బెనిఫిట్స్ అయితే చూడండి, కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది పిఎఫ్ అండ్ ఈఎస్ఐ, అలాగే యూనిఫామ్ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా కంపెనీ అయితే ఇస్తుంది. వర్క్ ప్లేస్లో ప్రొవైడెడ్ విత్ సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఇస్తుంది. మీకు ఫ్రీ అకామిడేషన్ విల్ బీ ప్రొవైడెడ్ బై ద కంపెనీ అయితే ఉంటుంది. ఇక్కడ ఫీచర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వచ్చేసి ట్రైనింగ్ డ్యూరేషన్ అయితే 1 year అయితే ఉంటుంది. ట్రైనింగ్ లొకేషన్ అయితే వచ్చేసి హిటాచీ ఆటోమోటివ్ సిస్టమ్స్ చెన్నై అని ఇచ్చారు. ట్రైనింగ్ కోర్సెస్ అయితే వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ద ఆర్ఏసీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ లైక్ ఇంగ్లీష్ స్పీకింగ్, ఆఫీస్ ఎటిక్విటీ ఎక్సెట్రా అని అయితే ఇచ్చారు. సర్టిఫికేషన్ ప్రొవైడర్స్ అయితే వచ్చేసి ఏపీఎస్ఎస్డిసి అండ్ హిటాచీ అని అయితే ఇచ్చారు. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అయితే వచ్చేసి సక్సెస్ఫుల్లీ ట్రైనడ్ కంప్లీటెడ్ క్యాండిడేట్స్ విల్ బి అబ్జర్వ్డ్ బై ద కంపెనీ. నోట్ అయితే వచ్చేసి ఆఫ్టర్ 1 year ట్రైనింగ్ బేస్డ్ ఆన్ దేర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎవాల్యుయేషన్ దేర్ విల్ బి డిజైనడ్ యాజ్ ఎ జూనియర్ అసోసియేట్. 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటే మీకు జూనియర్ అసోసియేట్ పొజిషన్ అయితే ఇస్తారు. ఇక్కడ రిజిస్ట్రేషన్కి ఒక లింక్ అయితే ఇచ్చారు. నేనైతే ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎండింగ్ డేట్ అయితే వచ్చేసి 15/7/2021 అయితే ఇచ్చారు. ఇప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ ఉన్న అప్లై బటన్ అయితే క్లిక్ చేయండి. అప్లై బటన్ క్లిక్ చేయని తోటి ఇక్కడైతే మిమ్మల్ని బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయమని అయితే చెప్తుంది. ఈ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది. అలాగే ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడైతే థర్డ్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ఎట్ డాబా గార్డెన్స్ విశాఖపట్నం. డేట్ అయితే వచ్చేసి 15th July 2021 10 AM అయితే ఉంటుంది. ఇది వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ వెన్యూ అయితే వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్, ఫస్ట్ ఫ్లోర్, ఆపోజిట్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్, డాబా గార్డెన్స్ విశాఖపట్నం. ఈ పొజిషన్స్ని ఎవరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే సెల్ పాయింట్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడ జాబ్ రోల్ అయితే వచ్చేసి స్టాక్స్ ఆడిట్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ రెండైతే ఉన్నాయి. ఫస్ట్ అయితే వచ్చేసి స్టాక్స్ ఆడిట్ ఎగ్జిక్యూటివ్ గురించి అయితే చెప్తాను. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బీకామ్, ఎంకామ్, ఎంబీఏ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే వచ్చేసి 10,000 to 11,000 per month అయితే పే చేస్తారు. బెనిఫిట్స్ అయితే వచ్చేసి పిఎఫ్, ఈఎస్ఐ అండ్ ఫుడ్ అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ ప్లస్ అకామిడేషన్ అయితే ఇస్తారు. ఇప్పుడు సెకండ్ పొజిషన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ అయితే చూద్దాము. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా వాళ్ళైతే కావాలి. శాలరీ అయితే వచ్చేసి 8,000 per month అయితే పే చేస్తారు. వీళ్ళకి బెనిఫిట్స్ అయితే వచ్చేసి పిఎఫ్, ఈఎస్ఐ అండ్ ఫుడ్ అలవెన్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ వేకెన్సీస్ అయితే వచ్చేసి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ అయితే వచ్చేసి 18 to 35 years మధ్యలో అయితే ఉంటుంది. జెండర్ అయితే వచ్చేసి మేల్, ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్డ్ స్కిల్స్ అయితే వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ అండ్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక్కడ జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి వైజాగ్, డాబా గార్డెన్స్, గాజువాక, ఎన్ఏడి, మధురవాడ, పెందుర్తి వీటిలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే లింక్ అయితే ఇచ్చారు. నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ ఏపీఎస్ఎస్డిసి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. మీరు దీనికైనా కాల్ చేయొచ్చు. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.